విరాట్ ఎట్టనో కట్టని కప్ అయితే లేపి పడేసినాం. WTC ఫైనల్లో ఓడిఐ వరల్డ్ కప్ అయితే ఒకటి బ్యాలెన్స్ ఉన్నది, అది చూసుకొని మనం పోవాలి. గదేందన్న భారం అంతా మా మీద చేసినారు, నీ కప్పు లేపే లోపే మళ్ళా బాధ పెట్టి పోయినారు కదా. మన టీంకి ఉడుకు రక్తం కావాలి స్కై, అర్థం చేసుకో. అభిషేక్ శర్మ, రింకు సింగ్ వీళ్ళకి ఛాన్సులు వస్తలేవువే. నేను చెప్పినాను కదా తమ్ముడు, నేను లేకపోతే మీరు ఫైనల్కి కాదు కప్పు కొట్టలేరు. అసలు సెమీస్కి ఎట్లా పోయినారో నాకు కూడా తెలియదు. ఏంది బావమ్మా నీ సెమీస్కి పోయినాం కదా, ఒక్కటి కూడా ఓడిపోకుండా ఫైనల్ కూడా వచ్చినాం. ఈ కప్పు ఏందివే అటు ఇటు దింపి మళ్ళా వాళ్ళకే పోయింది. ఏ మటకా మాట కానీ నీ కాటేరమ్మ కొడుకులు కొద్దిసేపు భయపెట్టినారా రోహిత్ అన్న. ఓపింగ్ మన బూమ్రాబాయ్ ఉండగా మనకెందుకు దండగా ఎట్లా విసికినాం. నీ 30 బాళ్ళకి 30 రన్లు కొట్టాలి, 6 పుల్లలు చేతులు ఉన్నాయి. ఇటువంటి టైంలో ఏ టీం అయినా దేడి దిమాక్ టీము ఓడిపోతుందా? క్లాస్ అని అన్నో మనలాంటి ఆర్సీబీ టీంలు ఓడిపోతాయే. నీ 30 బాళ్ళకి 50 రన్లు అయినా, 50 బాళ్ళకి 30 రన్లు అన్నా మనలాంటి టీంలు అయితే ఖచ్చితంగా ఓడిపోతాయి. స్కై ఎంత పని చేసినావే, సొట్టలు పిట్టలు తిరిగే బాల్ని కూడా ఉరుక్కుంటూ వచ్చి పట్టినావు. బౌండరీకి పోయేది 6 పోయే బాల్ని దుబ్బి పట్టినావు కదా తమ్ముడు. ఏం చేద్దామన్నా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. రోహిత్ అన్న రాక ఫైనల్ కొత్తింది కదనే, పండబెట్టి దొక్కినారు మొత్తానికి. 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాం తమ్ముడు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. రోహిత్ రబ్బడగా వేసిన బాలు ఇగ్గి కొడితే గ్రౌండ్ అవతలకి పోయింది. కొత్త బాల్ ఇచ్చినారు, నీ లేకపోతే ఇంకొక 30 రన్లు కలుపుతుండే. చాలు విరాట్, సిచ్యువేషన్ తగ్గట్టు ఆడిపించినావు. మన పటేల్ గారు వచ్చి మంచి ఇంపార్టెంట్ టైంలో ఒక 40 కొట్టినాడు. ఎస్ పటేల్ ద నైట్ మేర్. గా స్టబ్స్ గాని పుల్ల కూడా తీసిన నేనే. ఎవడెవడో కూతలు కూసినాడు కదా రోహిత్ అన్న, ఇప్పుడు ఏమైంది, ఇక క్లాస్ అని కానీ పుల్ల తీసిన నేనే. హార్దిక్ తమ్ముడు నువ్వు వేరే తమ్ముడు, నీ క్లాస్ అని కానీ పుల్లతో మిల్లర్ గాని కూడా పీకి పడేసినావు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కూడా గిట్టని లేపాలని కోరుకుంటున్నాను.